హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్ధతి గెలవడం అండి. వారమంతా ఆఫీసులు, చదువులు, వర్క్స్, టెన్షన్స్ తో బిజీగా ఉన్నారా? ఎందుకు అబ్బా అంత టెన్షన్స్? మంచి మంచి మూవీస్ చూడండి, థ్రిల్లర్ మూవీస్ చూడండి, లవ్ మూవీస్ చూడండి. మంచి మంచి కొత్త సినిమాలు అయితే వచ్చినాయి. మీరు ఎలాగో థియేటర్ కి వెళ్ళి చూడలేనివి కొన్ని ఓటీటీలోనే రిలీజ్ అయినాయి, అవి కూడా ఉన్నాయి. సో మొదటిగా ఫస్ట్ సినిమా వచ్చేసరికి మలయాళం నుంచి ఉయిర్. ఇదైతే మనకైతే జియో హాట్‌స్టార్ లో అయితే రిలీజ్ అయితే ఉంది. ఓటీటీ ఫిలిం ఇది. అండ్ తెలుగు, మలయాళం, తమిళ్, హిందీలో అవుతుంది. మీ ఇష్టం లాంగ్వేజ్. మాక్సిమం తెలుగులోనే చూస్తారు అనుకుంటున్నాను. అండ్ జానర్ వచ్చేసరికి ఇన్వెస్టిగేషన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్. అసలు ఈ సినిమా స్పెషాలిటీ ఏమంటే, ఒక రియల్ లైఫ్ పోలీస్ ఆఫీసర్ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీ క్రైమ్ కేసుని పోలీస్ ఆఫీసర్ ఎలా ఛేదించాడు అనేదే మెయిన్ ప్లాట్. ట్విస్టులు ఊహించని విధంగా ఉంటాయి. సస్పెన్స్ థ్రిల్లర్ అంటే ఇష్టపడేవారు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా ఇది. సెకండ్ ఫిల్మ్ వచ్చేసరికి రావ్ బహదూర్. ఇదైతే థియేటర్లో కూడా రిలీజ్ అయిందనమాట. చాలా మంది చూసారు, కొంతమంది అయితే మిస్ అయిన వాళ్ళైతే ఓటీటీలో అయితే చూడండి. అండ్ ఈ మూవీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎలా ఉంటుందంటే, స్టోరీ లైన్ వచ్చేసరికి ఒక పీరియడ్ బ్యాక్గ్రౌండ్ లో సాగే ఇంటెన్స్ డ్రామా. రావ్ బహదూర్ అనే ఒక పవర్ఫుల్ గ్రే షేడ్స్ క్యారెక్టర్ చుట్టూ నడిచే పొలిటికల్ రివెంజ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఇలానే నడుస్తుంది అనమాట స్టోరీ లైన్ వచ్చేసరికి. అండ్ దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏమిటంటే, మూవీకి మెయిన్ పిల్లర్ సత్యదేవ్ పర్ఫార్మెన్స్. అబ్బా క్యాకబ్బా. కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ పేసింగ్ స్లో అవుతుంది అంతే. కానీ మూవీ అయితే చాలా బాగుంటుంది, చూసేసేయండి ఓటీటీ ప్లాట్ఫామ్స్లలో. అండ్ థర్డ్ ఫిలిం వచ్చేసరికి మీరు చూడవలసిన దివానా. అండ్ ఇది కూడా థియేటర్లో అయితే రిలీజ్ అయింది, కానీ కొంతమంది మిస్ అయిన వాళ్ళైతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయితే ఉంది, చూసేసేయండి. ఈ స్టోరీ ప్లాట్ ఏంటంటే, స్టోరీ వచ్చేసరికి హైదరాబాద్ గల్లీలో తిరిగే మున్నా, అంటే అదే హర్షిత్ రెడ్డి గారండి. మున్నా అనే ఒక కేర్ ఫ్రీ అబ్బాయి ఈ సేవలో పనిచేసే అమూల్యని చూసి లవ్ లో పడతాడు. ఆమె పెట్టిన కండిషన్స్ వల్ల తన లైఫ్ ఎలా టర్న్ అయింది అనే కామన్ ఎమోషనల్ డ్రామా ఈ సినిమా. అండ్ మూవీ హైదరాబాద్ సర్కిల్లో తిరుగుతుంది. బాగానే ఉంటుంది సినిమా, మాత్రం చూడొచ్చు, పర్లేదండి, క్యాక్ ఉంటుంది మూవీ చూస్తే మాత్రం, చూసేసేయండి. అండ్ ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి హర్షిత్ రెడ్డి, అదేనండి హీరో గారు ఆ మూవీలో. హర్షిత్ రెడ్డి న్యాచురల్ యాక్టింగ్, తెలంగాణ స్లాంగ్, ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా చేశారు. బిచ్చగాడు మూవీ డైరెక్టర్ శశి ప్లస్ విజయ్ ఆంటోనీ కాంబోలో వచ్చిన కొత్త ఎమోషనల్ ఫిలిం 100 దేవుళ్ళు. ఈ మూవీ అయితే కూడా చూడండి, చాలా బాగుంది. స్టోరీ కాన్సెప్ట్ వచ్చేసరికి, ఒక సింగిల్ మదర్ వాసవి తన ఇద్దరు పిల్లల్ని కష్టపడి పెంచుతుంది. అయితే ఆమె విధవరాలిగా ఆమె పడుతున్న అవమానాలు చూసి ఆమెకి రెండవ పెళ్లి చేయాలని అతని కొడుకు, అదేనండి అజయ్ దిశాన్ అని ఉంటాడు, అతని కొడుకు ట్రై చేస్తాడు. ఈ ప్రాసెస్ లో ఆమెకి ఏడుకొండలు విజయ్ ఆంటోనీకి మధ్యలో ఏం జరిగింది అనే ఒక బోల్డ్ ఎమోషనల్ డ్రామా సినిమా, చూసేసండి చాలా బాగుంటుంది.